నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనాథ్. నేను రెనోవా హాస్పిటల్ కొప్పల్లిలో కన్సల్టెంట్ న్యూరోసర్జన్గా పనిచేస్తున్నాను. ఇవాళ మీ ముందరికి స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ అంటే వెన్నుపూసలో ఉన్న కంతుల గురించి మాట్లాడడానికి వచ్చాను. మామూలుగా మనం వెన్నుపూసలో కంతులు అన్నప్పుడు మెడ, వీపు, నడుము అనే 3 భాగాల కింద మనం చూస్తుంటాం. ఎప్పటికైతే ఈ వెన్నుపూస కంతులు ఉంటాయో 3 రకాలుగా గమనిస్తాం. ఎక్స్ట్రాడ్యూరల్ అంటే వెన్నుపూస పొరలో బయట నుంచి వచ్చే ట్యూమర్స్ ని మనం ఎక్స్ట్రాడ్యూరల్ అంటాము. ఇంట్రాడ్యూరల్, ఎక్స్ట్రామెడ్యులరీ అంటాము. ఇంట్రామెడ్యులరీ అంటే వెన్నుపూసలో నుంచి వచ్చినప్పుడు మనం ఇంట్రామెడ్యులరీ ట్యూమర్స్ అంటాం. మామూలుగా వెన్నుపూస పొర బయట నుంచి వచ్చేది ఎక్స్ట్రాడ్యూరల్ ట్యూమర్స్ అనేది మనకు వెన్నుపూస చుట్టూ ఉన్న ఆర్గన్స్ నుంచి మనం గమనిస్తూ ఉంటాం. మామూలుగా ఈ ఆర్గన్స్ అనేవి బోన్స్, టిష్యూస్, పక్కనున్న అవయవాల నుంచి మనం గమనిస్తుంటాం. వెన్నుపూస బయట నుంచి వచ్చే ట్యూమర్స్లో అత్యధికంగా చూసేది మనము మెటాస్టసిస్ అంటాం. అంటే వెన్నుపూసలో నుంచి కాకుండా బయట వేరే అవయవాల నుంచి మొదలయ్యి వెన్నుపూస మీదకి వచ్చేదాన్ని మనం మెటాస్టసిస్ అంటాం. ఇది సెకండరీస్ అంటాము. ఈ మెటాస్టసిస్ అనేది ప్రైమరీ ట్యూమర్ అనేది మొదలుగా ఎక్కడుందో గమనించి దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ దాని మెటాస్టసిస్ అనేది ఏ రకంగా ఉంది అంటే చిన్న రకంగా ఉంటే మాత్రం మందుల ద్వారా, రేడియేషన్, కీమోథెరపీ ద్వారా మేనేజ్ చేయడం కానీ, పెద్దగా ఉన్నప్పుడు అయితే ఆపరేషన్ చేసి వెన్నుపూస మీద ప్రెషర్ని తగ్గించడం అనేది మనం చేయాల్సి ఉంది. ఈ మెటాస్టసిస్ అనేది 4వ స్టేజ్గా గమనించినప్పుడు లైఫ్ స్పాన్ అనేది, రికవరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎంత త్వరగా మనం ఇట్లాంటి వ్యాధులను చూసినప్పుడు మనం ట్రీట్మెంట్ మొదలుపెట్టినట్లయితే మనకు ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా అవుతుంది. రెండవ రకమైనది ఇంట్రామెడ్యులరీ, ఎక్స్ట్రాడ్యూరల్ అంటాం. మామూలుగా చాలా వరకు మనకు ఇంట్రాడ్యూరల్, ఎక్స్ట్రామెడ్యులరీ ట్యూమర్స్ అనేది గమనిస్తాం. సామాన్యంగా మనం చూసేవి మెనింజియోమాస్ అంటాము, లేకపోతే న్యూరోఫైబ్రోమాస్ అంటాము. అత్యధికంగా మనకు ఇవి 2 గమనిస్తుంటాము. ఇవి కాకుండా వేరే ట్యూమర్స్ అంటే గ్యాంగ్లియోగ్లయోమాస్, గ్యాంగ్లియోసైటోమాస్, న్యూరోనల్ సెల్ ట్యూమర్స్ అనేటివి కూడా పలు రకాలుగా ఉంటాయి. ఎపెండైమోమాస్ అనేవి వెన్నుపూస లోపల, పొర లోపల కానీ అప్పుడప్పుడు వెన్నుపూసలోంచి కానీ కూడా మనం 2 రకాలుగా గమనిస్తూ ఉంటాం. ఈ ట్యూమర్స్ వచ్చినప్పుడు మనం ఆపరేషన్ చేయడం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆపరేషన్ చేసి వీలైనంత వరకు తీయడం అనేది చేయాల్సి ఉంటుంది. బినైన్ ట్యూమర్స్ అంటే వాటి బార్డర్స్ అనేవి క్లియర్గా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మొత్తం తీసేసి క్యూర్ అనేది మనం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ఇన్వేజివ్ అంటాము అంటే హై గ్రేడ్ ట్యూమర్స్ అన్నప్పుడు వాటి బార్డర్స్ అనేవి క్లియర్గా లేనప్పుడు సాధ్యమైనంత వరకు వెన్నుపూస మీద ప్రెషర్ అనేది తీసేసి మిగిలిన ట్రీట్మెంట్ కీమోథెరపీ, రేడియేషన్ ద్వారా మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ట్యూమర్స్ని మనము మొత్తంగా తీయలేమో మళ్ళీ ఆపరేషన్ తర్వాత కూడా మళ్ళీ మనము ఎంఆర్ఐ కానీ, పెట్ స్కాన్ కానీ చేసి ఎంత ట్యూమర్ అనేది మిగిలిందో దాన్ని బట్టి మనం కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ కంప్లీషన్ ద్వారా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంట్రామెడ్యులరీ ట్యూమర్స్ని గమనించినప్పుడు అవి వెన్నుపూసలోంచి వచ్చేవి కాబట్టి చాలా వరకు వెన్నుపూసని మనము డ్యామేజ్ చేయకుండా తీయడం అనేది మనకు కుదరకపోవచ్చు. కాబట్టి ఎంత కుదిరితే అంత తీసేయడము, మిగిలిన ట్యూమర్కి మనం రేడియేషన్, కీమోథెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ట్యూమర్స్ ఎప్పుడైనా కానీ హై గ్రేడ్ ట్యూమర్స్ అంటాము. ఇవి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఫాలోఅప్ అనేది చేయించుకొని, ట్యూమర్ ఒకవేళ మళ్ళీ పెరుగుతున్నట్టయితే రేడియేషన్ అనేది మళ్ళీ సర్జరీ అవసరం ఉంటే మళ్ళీ సర్జరీ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ లక్షణాలు వస్తే మనకు వెన్ను నొప్పి కానీ, కాళ్లలో చేతిలో తిమ్మిర్లు కానీ, వీక్నెస్ కానీ, బలహీనత కానీ, యూరిన్ మోషన్ కంట్రోల్ కానీ, మనం తప్పడం కానీ ఇలాంటి లక్షణాలు చూస్తుంటాం. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు త్వరగా తమ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించి తగిన టెస్టులు అంటే ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్ కానీ చేసినట్లయితే మనకు సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. నమస్కారం.